హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ పాతకాలం నాటి చింతకాయ పచ్చడి. మా అమ్మమ్మ చెప్తుంటే ఈ పచ్చడి చేశానండి, చాలా బాగా కుదిరింది. ఈ చింతకాయ పచ్చడి సైడ్ డిష్గా ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ చింతకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నట్లయితే ఇక ఏ కూరలు కూడా వద్దంటారండి. ప్రతిరోజు కూడా ఇదే వేసుకొని తింటారు. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ చింతకాయ పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము. నేను ఇక్కడ చింతకాయ పచ్చడి రెడీ చేసుకోవడానికి 1 కేజీ చింతకాయలు, అలాగే 3/4 కేజీ వరకు పండుమిర్చి తీసుకున్నాను. ఈ చింతకాయని పండుమిర్చిని శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా ఒక కాటన్ క్లాత్లో వేసుకొని వాటర్ లేకుండా గట్టిగా తుడిచాలి. వీటిని ఆరనివ్వాలండి. ఎండలో కాకుండా ఫ్యాన్ గాలికే 1 గంట 2 గంటల సేపు అలాగే ఉంచి ఆరిన తర్వాత ఎక్కడ కూడా తడి ఉండకూడదు. తడి ఉన్నట్లయితే పచ్చడి తొందరగా పాడవుతుంది. కాబట్టి తడి లేకుండా, ఈ చింతకాయకు ఉన్న పీచు తీయడం చాలా కష్టంగానే ఉంది, కొంచెం గట్టిగానే ఉంటుందండి. పీలర్తో ఇలా కొంచెం కట్ చేసుకొని మనం చేతితో తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. చేతితోటే తీయాలంటే అది గట్టిగా ఉంటుంది కానీ రాదు. చూడండి, మనకి చింతకాయకి అక్కడక్కడ ఇలా నల్లగా మరకలు ఉన్నాయండి. ఇలా పీలర్తో ఈ పొట్టునంతా తీసేయాలి. బాలేని వాటికే తీయాలండి, బాగున్న వాటిని పక్కన పెట్టేద్దాం. ఇలా కొన్ని వాటికి మాత్రమే తీసాను, పొట్టు తీసాను. మీరు పొట్టు తీసైనా కూడా ఈ పచ్చడి పెట్టుకోవచ్చు. నేను పొట్టుతో సహా పెడుతున్నానండి. పొట్టుతో తింటేనే ఈ చింతకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. నేను కేజీ చింతకాయ తీస్తే ఇంత నార వచ్చేసింది. ఇప్పుడు ఇలా శుభ్రపరుచుకున్న చింతకాయని పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నార తీసి పెట్టిన ఈ చింతకాయని వేసుకోవాలి. కొంచెం చింతకాయని మిక్సీలోకి వేసిన తర్వాత ఒక 2-3 సార్లు పల్సివ్వండి. ఎక్కువగా మన మిక్సీ పట్టకూడదు, పల్సిస్తే సరిపోతుంది. పల్సించుకుంటూ మిక్సీ పట్టినట్లయితే అచ్చం రోట్లో రుబ్బినట్లే వస్తుంది. ఇలా 2 సార్లు పల్సిచ్చిన తర్వాత చూడండి, ఇలా బరకగా ఉండాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి, రాళ్ళ ఉప్పు వేసుకోవాలండి. ఈ పచ్చళ్ళలోకి రాళ్ళ ఉప్పు అయితేనే కరెక్ట్గా ఉంటుంది. 1 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని మరలా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. కేజీ చింతకాయకి మొత్తం 100 గ్రాముల ఉప్పు పడుతుందండి. రాళ్ళ ఉప్పు అయితే 100 గ్రాములు పడుతుంది. ఒకవేళ మీ దగ్గర రాళ్ళ ఉప్పు లేకపోతే సన్నుప్పు అయినా కూడా వేసుకోవచ్చు. మనం ఏ డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటామో ఆ డబ్బాలోకి ఈ పచ్చడిని తీసుకోవాలి. తర్వాత ఇంకొక వాయి వేసి చూపిస్తానండి. ఫస్ట్ ఇంకొన్ని చింతకాయలని మిక్సీలోకి వేసిన తర్వాత ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 100 గ్రాముల వరకు ఉప్పు తీసుకున్నాను. కొంచెమేమో చింతకాయ మిక్సీ పట్టేటప్పుడు వేసాను, ఇంకొంచెమేమో పండుమిర్చి మిక్సీ పట్టేటప్పుడు వేస్తామండి. 1 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని పల్సించుకుంటూ ఇలా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మనం ముందే చింతకాయ వేసినప్పుడు ఉప్పు పసుపు వేసినట్లయితే మనకి చింతకాయకి బాగా పడుతుంది. గింజలు నలగకుండా పల్సించుకుంటూ ఆపుకుంటూ పట్టినట్లయితే మనకి అక్కడక్కడ గింజలు అలాగే ఉండిపోతాయి. మనం మెత్తగా మిక్సీ పట్టినట్లయితే గింజలు కూడా మెత్తగా అయిపోతాయి. ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లోకి తీసుకున్నాను. పచ్చడి మొత్తాన్ని కూడా ఇలా బాక్స్లోకి తీసుకున్న తర్వాత మూతని గట్టిగా పెట్టి దీన్ని ఒక 3 రోజుల పాటు అలాగే పెట్టాలి. ఇప్పుడు చింతకాయని మిక్సీ పట్టాం కదండి, పండుమిర్చిని కూడా అదే విధంగా మిక్సీ పట్టుకోవాలి. పండుమిర్చిని ముందే కడిగి కాటన్ క్లాత్తో గట్టిగా తుడిచానండి, వాటర్ లేకుండా తుడవాలి. తర్వాత ఒక్కొక్క దాన్ని తీసుకొని ఆ మిరపకి తొడమని తీసేయాలి. అన్నిటికీ ఇలా తొడమలు తీసిన తర్వాత ఒక బౌల్ని తీసుకొని అందులో ఈ పండుమిర్చిని కట్ చేసుకోవాలి. వీటిని మిక్సీలోకి వేస్తామండి, కాబట్టి ఇలా కొంచెం కట్ చేసుకొని మిక్సీకి వేసుకున్నట్లయితే ఈవెన్గా కలిసిపోతుంది. ఇలా కట్ చేసుకున్న పండుమిర్చిని కొంచెంగా మిక్సీలోకి తీసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోవాలి. మొత్తం 100 గ్రాములు తీసుకోవాలండి. కొంచెమేమో
చింతకాయలో వేసుకున్నాము, ఇంకొంచెం ఏమో ఇలా పండు మిర్చిలో వేసుకుంటాము. ఇలా కొంచెం సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పండు మిర్చి పేస్ట్ అంతా కూడా వేరొక డబ్బాలోకి తీసుకోవాలి. వేరొక ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లో తీసుకుంటున్నాను. మీరు గాజు సీసాలో అయినా కూడా తీసుకోవచ్చు. తీసుకున్న పండు మిర్చిని కూడా ఇదే విధంగా మిక్సీ పట్టుకొని ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లోకి తీసుకున్నాను. మూతని గట్టిగా పెట్టేసి దీన్ని కూడా ఒక 3 రోజుల పాటు అలాగే ఉంచేయాలి. ఇలా 3-4 రోజుల పాటు అలాగే ఉంచడం ద్వారా అది కొంచెం ఊరుతుందండి, అందులో నుండి వాటర్ వచ్చేస్తాయి. 3 రోజుల తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, మనకి పండు మిర్చిలో అయితే వాటర్ వచ్చేసాయి, చక్కగా ఊరింది. చింతకాయలో కూడా తేమ ఉందండి, చూసారు కదా. 3 రోజుల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ చింతకాయనంతా కూడా వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో నుండి గింజ, పీచు లాంటివి ఇంకేవైనా ఉన్నా కూడా తీయచ్చు. మనం చింతకాయ గింజ తీసి పెట్టుకుంటామండి. తీసుకొని ఒకసారి చేయితో కలుపుకొని కనిపించిన గింజల వరకు తీసేయాలి. గింజలు అలాగే పైన తొక్క కూడా అక్కడక్కడ ఉండిపోయిందండి, అది కూడా తీసేయాలి. అలాగే ఇందులో నార కూడా ఉంటుంది. మనం తీసుకునే గింజలు తీసేటప్పుడే ఈ నారను కూడా తీసేయాలి. మిక్సీలో వేసాం కదండి, ఇప్పుడు నార ఈజీగా ఉంటుంది తీయడానికి. ఈ పచ్చడిని అంతా కూడా ఒక సైడ్ అనుకొని ఇలా చేయితో చూసుకుంటూ గింజలు కానీ పై తొక్క కానీ ఎక్కడైనా కనిపించినా తీసి పక్కన పెట్టేయాలి. పచ్చడి మొత్తాన్ని కూడా గింజ నారని తీసి పక్కన పెట్టేయాలి. చూసారు కదా, నాకు ఇంత గింజలు నార వచ్చేసిందండి, చూసారు కదా. ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గింజ నార తీసిన ఈ చింతకాయ పచ్చడిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులో కొంత భాగం చింతకాయ పచ్చడి అలాగే ఇంకొంచెం ఏమో పండు మిర్చి పేస్ట్ని వేసుకొని మిక్సీపై మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. మనకి ఇక్కడ పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లోకి తీసుకోవాలి. మీరు బౌల్లోకైనా తీసుకోవచ్చు, లేదంటే ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లోకైనా తీసుకోవచ్చు. మిగిలిన వాటిని కూడా వేసేయాలి. మొత్తం పండు మిర్చి పేస్ట్, చింతకాయ మొత్తం కూడా వేసిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ చింతకాయనంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి కానీ లేదు అంటే కంటైనర్ బాక్స్లోకైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసుకున్న ఈ సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందండి. పులుపు, కారం అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. అయితే మీకు పచ్చడి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొంచెం తీసి పోపు వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంతా ఒకేసారినే వేసుకోవచ్చు. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి అంతా ఒకేసారి పోపు వేస్తున్నాను. మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే కొంచెం కొంచెం ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కొంచెం తీసుకొని పోపు వేసుకొని తినేస్తే చాలా బాగుంటుంది. ఈ పచ్చడికి మొత్తం పోపు పెట్టేస్తున్నాను కాబట్టి దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. తర్వాత స్టవ్ పైన ఒక చిన్న బాండి తీసుకొని అందులో 200 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసిన తర్వాత ఇందులోనే 10 నుండి 15 వరకు ఎండుమిర్చి తొడిమ తీసి వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. కొంచెం ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో మీడియం సైజు 2 గడ్డల వెల్లుల్లిని తీసుకొని పాయలుగా వలిచి పొట్టు తీసి దాన్ని కచ్చపచ్చగా దంచి ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. వెల్లుల్లిని డైరెక్ట్ వెల్లుల్లి రెబ్బలుగా అయినా వేసుకోవచ్చండి. 1 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని వెల్లుల్లి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 2-3 రెమ్మల కరివేపాకుని శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా గట్టిగా తుడిచి ఇందులో వేసుకోవాలి. కరివేపాకు ఇలా లైట్గా క్రిస్పీగా అయిపోతే సరిపోతుంది. మనకి ఇక్కడ పోపు రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బాండీని పక్కన పెట్టేద్దాం. ఇలా పోపు కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఒక
పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి, పావు టీ స్పూన్ వరకు మెంతి పౌడర్, 1 టీ స్పూన్ వరకు జీరా పౌడర్, 1 టీ స్పూన్ వరకు ఆవపిండి వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లగైన తర్వాత పచ్చళ్ళలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత మీకు ఒకవేళ ఆయిల్ ఏమైనా తక్కువగా అనిపించినట్లయితే ఇంకొక 50 గ్రామ్ వరకు ఆయిల్ని గోరువెచ్చగా చేసి ఇందులో యాడ్ చేసుకోండి. ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాతనే యాడ్ చేసుకోవాలి. పోపునంతా కూడా బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది. నేను ఇక్కడ కేజీ తీసుకున్నాను కాబట్టి తక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను కాబట్టి మొత్తంగా పోపు వేశాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకున్నట్లయితే కొంచెం కొంచెం పచ్చని పోపు చేసుకొని ఎప్పటికప్పుడు పోపు వేసుకొని తిన్నట్లయితే చాలా రుచిగా ఉంటుందండి. ఇది పప్పు, సాంబారు, పెరుగన్నంలోకి, వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నట్లయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఏ కూరలు కూడా సహించవు, చాలా రుచిగా ఉంటుంది. ఇలా రెడీ చేసుకుని పచ్చడిని నేను గాజు సీసాలో కొంచెం స్టోర్ చేశాను. అలాగే ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లో కూడా కొంచెం వేసానండి. ఇది రెగ్యులర్గా వేసుకోవడానికని చిన్న గాజు సీసాలోకి తీసుకున్నాను. మిగతాదంతా కూడా కంటైనర్ బాక్స్లో వేసి స్టోర్ చేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ పచ్చడిని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. మీరు కూడా ఈ కొలతలతో తప్పక ట్రై చేయండి. మీకు ఈ పచ్చడి బాగా కుదురుతుంది, చాలా రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.